లిస్ట్ క్రియేట్ చేయొచ్చు, దాన్ని ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ లిస్ట్లో ర్యాండమ్ నెంబర్స్ ఇవ్వచ్చు, 2, 3, 4, 6. లిస్ట్ని ప్రింట్ చేయొచ్చు. ఎల్ డాట్ అపెండ్ మెథడ్ యూజ్ చేసి ఎలిమెంట్ యాడ్ చేయొచ్చు. లాస్ట్ 12 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే లిస్ట్లో అవన్నీ ప్రింట్ చేయడానికి ప్రింట్ ఆఫ్ PAR ఆఫ్ ఎల్ అపెండ్ ఎన్ని లిస్ట్లో ఉన్న మెథడ్స్. ఎల్ డాట్ ట్యాబ్ ప్రెస్ చేసేవాళ్ళు కదా, మెథడ్స్ అన్నీ వస్తాయి. అపెండ్ మెథడ్ లాస్ట్లో యాడ్ చేయడానికి ఎలిమెంట్స్. లిస్ట్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లిఎన్ ఆఫ్ ఎల్ 8 ఉందా, మినిమం ఇన్ ద లిస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఇన్ ద లిస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, యావరేజ్ ఆఫ్ యావరేజ్ ఫంక్షన్ లేదు తీసే. నెక్స్ట్ ఇంకేమన్నాయి, అపెండ్ మెథడ్ అయిపోయిందిరా. నెక్స్ట్ క్లియర్ మెథడ్ ఎల్ డాట్ క్లియర్ యూజ్ చేస్తే మొత్తం దొరికినాయి, స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసినాయి. లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం మళ్ళీ. ఎల్ డాట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే మెథడ్స్ అన్నీ వచ్చినాయి. కాపీ మెథడ్ వేరే లిస్ట్లో కాపీ చేయడానికి వాడవచ్చు. L1 1 2 3 45 వచ్చినాయిగా. ఓకే, నెక్స్ట్ ఏమున్నాయి, ఎల్ డాట్ కౌంట్. అది 1 ఏంది పక్కన? L1 నేమ్ ఇచ్చాను, లిస్ట్ ఒక నేమ్ ఇచ్చా L1 అని. అది పక్కన ఏంది? అదే అది నెంబర్ రా, సెల్ అవి లైన్ నెంబర్స్. 1 2 3 4 5 వస్తున్నాయి కదా. నెక్స్ట్ ఎల్ డాట్ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి, కౌంట్. రిపీటెడ్గా ఉన్న ఎలిమెంట్స్ అంటే 1, 2, 1, 1. ప్రింట్ ఆఫ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 1. కౌంట్ ఆఫ్ 1 ఇస్తే 5 ప్రింట్ అయినాయి కదా. 1 2 3 4 5 1s ఉన్నాయి కాబట్టి 5 ప్రింట్ అయిపోయినాయి. మరి అదే చెప్పు వీడియోలో. ఎల్ డాట్ ఇంకేమున్నాయి, నెక్స్ట్ ఎక్స్టెండ్ వేరే లిస్ట్. ఇప్పుడు L1 అనేది 1 2 3 45 ఉంది కదా, ఈ ఎల్కి ఇది మొత్తం లాస్ట్లో అపెండ్ అయిపోయింది. ఎల్ ప్రింట్ చేస్తే 1 2 3 45 లాస్ట్లో వెళ్ళిపోయినాయిగా. నెక్స్ట్ ఎల్ డాట్ ఇండెక్స్, ఒక ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎలిమెంట్ ఉంది కదా, 3 అనే నెంబర్ ఇండెక్స్ కాదు, 0 1 2. 3 నెంబర్ ఇండెక్స్ 2 కదా, 0 1 2. 2 అనేది ఇండెక్స్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ ఎల్ డాట్ ఇంకేమన్నా ఇన్సర్ట్ మెథడ్ ఏదన్నా ఫస్ట్ ఇండెక్స్ స్పెసిఫై చేయాలి. 1, 100 ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ 100 ఇన్సర్ట్ అయిపోయింది కదా, 0 1 పొజిషన్లో 100 ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మెథడ్స్ ఉన్నాయి, ఎల్ డాట్ పాప్. ఇక్కడ పాప్ లోపల పారామీటర్ ఏం పాస్ చేయకుండా ఉంటే లాస్ట్ది పాప్ అయిపోయింది, లాస్ట్ది రిమూవ్ అయిపోయింది. ఎల్ ప్రింట్ చేసి 45 అయింది కదా, మళ్ళీ ఎల్ డాట్ పాప్ యూజ్ చేస్తే 3 పోయింది. ఎల్ ప్రింట్ చేస్తే 2 దాకా ప్రింట్ అయినాయి కదా. నెక్స్ట్ ఎల్ డాట్ ఇంకేమున్నాయి, ఎల్ డాట్ పాప్లో ఇండెక్స్ స్పెసిఫై చేయొచ్చు. 0 1 ఇండెక్స్ స్పెసిఫై చేసావు, 100 ఎగిరిపోయింది. ప్రింట్ ఆఫ్ ఎల్ 100 పోయింది కాబట్టి మిగిలిన నెంబర్స్ అన్ని ప్రింట్ అయినాయి కూడా. ఎల్ డాట్ నెక్స్ట్ మెథడ్ ఏంది, పాప్ అయిపోయిందిగా. ఎల్ డాట్ రిమూవ్లో ఇప్పుడు 3 రిమూవ్ చేయాలనుకో, 3 ఇచ్చేద్దాం. ఇక్కడ ఐటమ్ ఇవ్వచ్చు లిస్ట్లో ఏదన్నా రిమూవ్ చేయాలంటే. ఎల్ డాట్ రిమూవ్, ఈ నెంబర్ 3 పోయింది, 3 ఎగిరిపోయింది, అన్ని నెంబర్స్ ప్రింట్ అయినాయి. నెక్స్ట్ ఎల్ డాట్ రివర్స్, లిస్ట్ని రివర్స్ చేయాలంటే ఎల్ డాట్ రివర్స్ వాడుకో. ఇప్పుడు 2 1 1 1 ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ ఎల్ డాట్ సార్ట్. లిస్ట్ని సార్ట్ చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ ఎల్. సార్టింగ్ అయిపోయినాయి, ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయిపోయినాయి చూడ, ఎలిమెంట్స్ అన్ని సార్ట్ అయిపోయినాయి. మళ్ళీ లిస్ట్ లోపల లిస్ట్ అయినా ఇవ్వచ్చు. 1, 2, 3 5 సేమ్ డేటా టైప్స్ ఇవ్వచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ ఇవ్వచ్చు. ఇక్కడ స్ట్రింగ్, ఇక్కడ ఒక లిస్ట్ లోపల లిస్ట్ ఇచ్చాను, ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను, ఇక్కడ నార్మల్ నెంబర్ ఇచ్చాను, ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఇచ్చాను. నెక్స్ట్ అంతే.
ఎల్ ఆఫ్ జీరో లిస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాడచ్చు. ఎల్ ఆఫ్ జీరో ఇది మొత్తం జీరో కింద వచ్చింది. 0 1 2 3 ఎల్ ఆఫ్ జీరో అంటే ఈ లిస్ట్ ప్రింట్ అయింది కదా. దీని లోపల ఎలిమెంట్స్ యాక్సెస్ చేయాలంటే ఎల్ ఆఫ్ 0 1 అంటే 0 1 కదా, ఈ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఈ వాల్యూ ప్రింట్ అయింది కదా 2. అంటే అక్కడ అర్థమవుతుందా? రికార్డింగ్ చేసలేవా? ప్రింట్ ఆఫ్ ఈ ఎలిమెంట్స్ ని ఇలా యాక్సెస్ చేయొచ్చు. మళ్ళా ఈ ఎలిమెంట్స్ ని 0 నుంచి ఇప్పుడు 0 to 5. ఇది 0 1 2 0 నుంచి 2 దాకా ఇలా ఇచ్చామనుకో, ఈ రెండు ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి చూడు. ఈ 2 అనేది ఇది ఫస్ట్ ఇండెక్స్ ఏమో ఇంక్లూడ్ అయితే లాస్ట్ ఇండెక్స్ ఇంక్లూడ్ అవుతుంది. 0 1 ఈ 2 డేటా ఐటమ్స్ ప్రింట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మెథడ్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఏమైనా డిలీట్ చేయాలనుకో, డిలీట్ కీవర్డ్ కూడా వాడచ్చు. డిలీట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 0. ఇప్పుడు ఎల్ ప్రింట్ చేయి. ఈ 1 2 3 4 ఈ ఐటమ్ ఎగిరిపోయింది చూడు, డిలీట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 0. మళ్ళీ డిలీట్ స్టేట్మెంట్ వాడి ఎల్ ఆఫ్ ఈ 0 నుంచి 2 దాకా 0 1 ఈ 2 ఐటమ్స్ డిలీట్ అయిపోతాయి. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 0. ఈ 2 ఐటమ్స్ రిమూవ్ అయిపోయి 1 1.23 ప్రింట్ అయినాయిగా. అది ప్రింట్ ఆఫ్ అది డిలీట్ స్టేట్మెంట్ వాడి ఆ ఐటమ్స్ డిలీట్ చేయొచ్చు. మళ్ళా ఎల్ ఆఫ్ సపోజ్ ఒక న్యూ లిస్ట్ క్రియేట్ చేస్తాం. 1 2 3 4 6 6 6 8 ఈ ఎల్ ప్రింట్ చేస్తున్నా. ఎల్ ఆఫ్ 0 నుంచి 0 నుంచి ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ తీసుకున్నాను అనుకో, 0 నుంచి లాస్ట్ దాకా వెళ్ళాలి. ఇంకొక కాలన్ యూజ్ చేసి ఇక్కడ స్టెప్ సైజ్ ఇవ్వచ్చు. అంటే ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి. సపోజ్ 2 ఇచ్చాను అనుకో, ఇక్కడ 1 ప్రింట్ అయిందిగా, 1 3 1 3 ఈ 6 ప్రింట్ అయితే ఈ 6 ప్రింట్ అయితే ఈ 6 ప్రింట్ అయితే 1 1 స్టెప్ అవతలకు ప్రింట్ అవ్వకపోతే ఇక్కడ స్టెప్ సైజ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సపోజ్ 3 ఇచ్చాను అనుకో, 3 ఎలిమెంట్స్ గ్యాప్ తీసుకొని ప్రింట్ అయిపోతుంది. 1 4 6 8 ప్రింట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏమీ స్పెసిఫై చేయకపోతే ఓన్లీ కాలన్ ఇస్తే అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయినాయి. అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి. నేను సైజ్ -1 ఎత్తున్నా అంటే ఇటు నుంచి ఇటు చివరికి -1 డిక్రిమెంట్ అవుతా వెళ్ళిపోయింది. ఈ లిస్ట్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది. ఇలా లిస్ట్ ని రివర్స్ చేయొచ్చు. అంతే ఇంకా మెథడ్స్ లిస్ట్ లో. రికార్డింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కామెంట్లో